విశాఖ చెస్ట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని లక్ష్మణ్ అనే యువకుడు హాస్పిటల్లో చేరారు. అయితే సరైన వైద్యం చేయకపోవడంతో లక్ష్మణ్ చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. డెడ్ బాడీని అప్పగించకుండా తిరిగి మాపైనే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెస్ట్ హాస్పిటల్ అయితే దారుణం చోటు తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 రోజుల కిందన మా బంధువు పేషెంట్ బాగోలేదని చెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే పూర్తిగా అతను తీవ్ర అనారోగ్యంతో అయితే చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యం కోసం 4 రోజుల్లో ఇందులో అయితే చెస్ట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే ఆయన చనిపోవడంతో ఆయన బాడీ మాకు ఇవ్వమంటే తిరిగి మాకు ఇవ్వకుండా మాపై దుర్భసలాడుతూ మాపై కేసు పెట్టడానికి హాస్పిటల్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉందని వీళ్ళు మనకైతే చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు ఏమైందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు? పేషెంట్ పేరు జి లక్ష్మణ్. మేము 4 రోజుల కిందట విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ చెస్ట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మేము అక్కడ లోకల్లో కన్సల్ట్ చేసుకొని ఈ అబ్బాయికి చెస్ట్లో వాటర్ ఉందని చెప్తే ఇక్కడికి ఊపిరితిత్తుల హాస్పిటల్కి తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. 4 రోజులు బట్టి వాళ్ళు దగ్గు వస్తే దగ్గుకి ట్యాబ్లెట్, వాంతి వస్తే వాంతికి ట్యాబ్లెట్, ఆవేశం వస్తే ఆక్సిజన్ పెట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈ అబ్బాయి ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా జరగలేదనే విషయాన్ని అయితే మేము చెప్తున్నాము. ఆ విషయం గురించి ఈరోజు ట్రీట్మెంట్ జరిగి మేము ఇంటికి తీసుకెళ్దాం అనుకున్న టైంకి వాళ్ళు పోలీసులను తీసుకొని వచ్చి మా మీద తిరిగి కేసు పెట్టే టైప్లో మొత్తం మాట్లాడుతున్నారని మాకు భయం వేసింది. దీనివల్ల మేము మీడియాని కలవడం జరిగింది. సూపరింటెండెంట్ గారు ఇప్పటికి వచ్చి మాకు సూపరింటెండెంట్ కానీ ఎవరు కానీ రాదు. ఓన్లీ ఒక డాక్టర్ గారు మాత్రమే, మాకు ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్లు మాత్రమే మాకు అందుబాటులో ఉన్నారు తప్ప మెయిన్ డాక్టర్లు ఎవరనేది కూడా మాకు తెలియదు. వాళ్ళ పేర్లు కానీ ఎవరు కూడా రాలేదు. చనిపోయిన ఆయన మా బామ్మర్ది అండి. 26 సంవత్సరాలండి. 26 సంవత్సరాలు. కాకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా అందకే మా వాడు చనిపోయాడు అనేసి మేము ఆరోపణ చేస్తాం. అది కాకే తిరిగి మా మీదే వీళ్ళు తిరిగి పోలీసుల్ని తీసుకొచ్చి మేమేదో న్యూసెన్స్ చేస్తున్నాం అని చెప్పి మా మీదే రిటర్న్ మళ్ళీ మా మీద చూసారు కదా ఇక్కడ పోలీసులు మా మీద తిరిగి మమ్మల్ని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాము. అది బంధువులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే మా బంధువు అయితే 26 సంవత్సరాల కుర్రాడు ఆయనకి దగ్గు, పూర్తిగా హెల్త్ బాగోగా ఇక్కడ జాయిన్ చేస్తే పూర్తిగా సరైన వైద్యం లేక చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు బాడీ అడిగితే మాకు బాడీ ఇవ్వకుండా తిరిగి మాపై కేసు పెడుతున్నారంటే ఇది వీళ్ళు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు.